తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు మల్రెడ్డి రంగారెడ్డి. భూ కబ్జాలతో ప్రజలను బెంబలిస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ ఫేస్ టు ఫేస్. నేత ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి మనతో ఉన్నారు. గెలుపోవటంలో ఎలా ఉండబోతున్నాయి, ప్రచారం ఎలా సాగుతుంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. నాకు ఎప్పుడైతే పార్టీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి దాదాపు 1 వీక్ అయిపోయింది. వేలాది మంది కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీలకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో నుంచి, బీజేపీ పార్టీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండ్రు. అసలు గ్రామాలు ఒకటైపోయినాయి. ఇప్పటికే చాలా గ్రామాలు వాళ్ళకి ఏజెంట్లు లేకుండా కూడా చేసినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కిషన్ రెడ్డి అనేటువంటి ఓడిపోయినాక కూడా 300లతో పోయినసారి గెలిపించిండ్రు. ప్రజల్లో మల్రెడ్డి రంగారెడ్డిని మేము 5-6 వేల ఓట్లు ఇండిపెండెంట్గా గెలిపిస్తే 300 ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు. ఎందుకు ఇట్లా చేసిండ్రు అనేది ప్రజలల్లో పాకిపోయింది. గెలిచిన వాడిని ఎందుకు ఓడించిండ్రు? మల్రెడ్డి రంగారెడ్డి గెలిస్తే వీళ్ళ బాధ ఏంది? 80 సీట్లు వచ్చినాక ఎందుకు ఓడించిండ్రు? వాళ్ళ బాధ ఏంది అంటే మల్రెడ్డి రంగారెడ్డి వస్తే పేద ప్రజల పక్షాన నిలబడతాడు. మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీ రానివ్వడు. మల్రెడ్డి రంగారెడ్డి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలకు కావాలంటాడు. మల్రెడ్డి రంగారెడ్డి వస్తే విద్యార్థులకు విద్య కోసం, వైద్యం కోసం, కనీస వసతుల కోసం పోరాడుతాడు. మేము ఆడిందే ఆట, పాడిందే పాట ఇక్కడ నడవదు. ఇక్కడ నడిచేదంతా కావలి కుక్కలాగా పెట్టుకుంటోనికి అయితే మాకు నడుస్తుందని ఓడిపోయినోడిని తెచ్చి గెలిపించుకున్నారు. మీరు ఓడిపోయినోడిని తెచ్చి గెలిపిస్తారా అని ఈరోజు ఎంతమందిని ఓడగొడతారో మేము చూస్తాం, మా తడాకేందో చూపిస్తామని ఈరోజు వాళ్ళ పాపం పండింది. ఈరోజు నిండుగా మునిగిపోయిండ్రు. ఇప్పటికే ప్రజలంతా తిరగబడ్డరు. ప్రజల యొక్క విజయాని కోసం మల్రెడ్డి రంగారెడ్డి విజయం కాదు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంతా మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు అనేటువంటిది చూపించాలనేటువంటి ఒక పెద్ద కక్ష, పెద్ద ఈ చేసిన పాపాలన్నీ పండినందుకు అందరూ ఒక ఉద్రేకంతో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు గెలిచాను, యాట్రిక్ కొడతాను 3వసారి అని తను అంటున్నారు. మీరేమో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది అంటున్నారు. ఎంత వాస్తవం? చూడండి, ఎవడన్నా ఓడిపోయేటోడు ఓడిపోతాని చెప్తాడా? పోయినసారి మరి ఎందుకు ఓడిపోయిండు? మళ్ళీ వాళ్ళకి 80 సీట్లు వచ్చి వీడెందుకు ఓడిపోయిండు పోయినసారి? అంతకుముందు దేవేందర్ గౌడ్ రాకపోతే గెలిచేవాడా? నీకు పోలైన ఓట్లలో 30-35% వస్తే నువ్వు గెలిచినావు మొదటిసారి. రెండోసారి నేను ఇక్కడ పోటీ చేయలేదు. ఒకేసారి నా మీద నువ్వు ఆ రోజు దేవేందర్ గౌడ్ వచ్చినందుకు గెలిచినావు. రెండోసారి నేను పోటీ చెయ్యలేదు. మొన్న నువ్వు ఓడిపోయినాక గెలిచినావు. నీకంత దమ్ముందా ఇబ్రహీంపట్నంలో గెలిచేంత? కాకపోతే ఈరోజు అవినీతి సొమ్ము, ప్రభుత్వ భూములు అమ్ముకున్న సొమ్ము, ప్రభుత్వ రక్తం దాగిన సొమ్ము, పేదల రక్తం దాగిన సొమ్ము ఈరోజు మేము గెలుస్తామంటున్నారు. ఏం గెలుస్తారు? మీరు 1000 కోట్లు పెట్టినా మల్రెడ్డి రంగారెడ్డిని ఓడించలేరని గుర్తుపెట్టుకోండి. మీరు దోసుకున్న ఈ సగం పెట్టినా కానీ మీరు మల్రెడ్డి రంగారెడ్డిని ఓడించలేరు. మల్రెడ్డి రంగారెడ్డిని ప్రజలు నెత్తిన భుజాన వేసుకున్నారు. వాళ్ళు నా గెలుపు కాదు, రేపు గెలిచే గెలుపు మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు ఇబ్రహీంపట్నం ప్రజల యొక్క గెలుపుగా మారబోతుంది. ప్రతి యువకుడు, గ్రామ పెద్దలు కావచ్చు, ప్రతి వ్యక్తి కావచ్చు, పూర్తిగా ఇబ్రహీంపట్నంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే మాట, ప్రతి ఒక్కరూ మేము మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపిస్తాం. ఈ అవినీతి, ఈ అక్రమ భూదందాలు చేసిన కిషన్ రెడ్డిని 100 ఫీట్ల బొంద పెడతామని ప్రతి ఒక్కరితోని మీరు ఎక్కడన్నా మాట్లాడండి. పోయి కిషన్ రెడ్డి మాటను, మల్రెడ్డి రంగారెడ్డి మాటను మీరు వినకండి. ప్రజాస్వామ్యంగా ఉండేటువంటి పత్రికలు, ప్రజాస్వామ్యంలో మనుగడ
కొనసాగిస్తున్నటువంటి టీవీలు ప్రజల పక్షాన నిలిచి మీరు మాట్లాడండి. అప్పుడు నిజమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మీరు నిండుగా దోసుకొని రాష్ట్రంలో నీ ఎమ్మెల్యేల బలుపు ఎక్కువైపోయి ప్రభుత్వ భూములన్నీ తెగ నమ్ముకొని పేదలకు ఇచ్చినటువంటి భూములను రియల్ ఎస్టేట్ హెచ్ఎండిఏ ద్వారా రియల్ ఎస్టేట్లు చేసి మీకు డబ్బులు సంపాదించారు. లేకపోతే నేను అడుగుతున్నా, ఉదాహరణకు ఇబ్రాహీంపట్నంలోనే ఎమ్మెల్యే ఉన్నాడు, నీ దగ్గర ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నిన్ను ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ పట్టుకపోయి నిన్ను 4 రోజులు నిన్ను కూర్చుండబెట్టింది కదా, మరి ఎవరిని ఎందుకు పట్టుకపోతలేరు? నిన్నెందుకు పట్టుకపోయినరు? నీ దగ్గర అవినీతి సొమ్ము ఉంది, నువ్వు బంగారు గనులలో డబ్బులు పెట్టినావు, నీ తాన ఏమి లేనోడు డబ్బులకు ఎవడన్నా అప్పులు ఇచ్చేటోనికి వస్తే బాత్రూమ్లలో వండుకున్నోని దగ్గర 1000 కోట్లు వస్తాయా? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నువ్వేం వ్యాపారం చేసినావు చూయించు. ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కట్టి నీ వ్యాపారం చేసినావు? నీవు ఎమ్మెల్యేగా మొదటిసారి అయినప్పుడు నీ ఆస్తి ఎంత, ఈరోజు ఉన్న ఆస్తి ఎంత? ఒక దర్యాప్తు సంస్థకి ఇచ్చి నువ్వు నిజాలు నువ్వు బయట పెట్టుకో. లేకపోతే రేపు మా ప్రభుత్వం వస్తుంది, నీ నిజాయితీ ఏందో, నీ నిజాలేందో, నీ అక్రమ సంపాద ఏందో తప్పకుండా ఒక్కొక్క ఇంచు పేద ప్రజల దగ్గర నువ్వు గుంజుకున్న భూమి కావచ్చు, పేద ప్రజల దగ్గర తిన్న లంచాలు కావచ్చు, వాళ్ళ రక్తం దాగిన రక్తం కావచ్చు, మిత్తితో సహా వడ్డీతో సహా నీకు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని రేపు మల్రెడ్డి రంగారెడ్డి తీసుకుంటాడు. 10 సంవత్సరాలు 10 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గానికి ఎమ్మెల్యేను. చార్మినార్ నుంచి నల్లగొండ వరకు, చార్మినార్ నుంచి మహబూబ్ నగర్ బార్డర్ వరకు నేను 10 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసిన. ఇప్పుడు ఏ ఊర్లో పోయినా మల్రెడ్డి రంగారెడ్డి శిలాఫలకాలు ఉంటాయి. నీ ఎక్కడున్నాయో చూపి, నువ్వేం చేసినావో చూపి. నువ్వు ఈరోజు మున్సిపాలిటీలు ఉన్నావు, మున్సిపాలిటీలలో ఉండేటువంటి డబ్బు, పేద ప్రజలు కట్టిన డబ్బు, మిడిల్ క్లాస్ ప్రజలు కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు, బెటర్మెంట్ ఛార్జీలు, లేఅవుట్ ఫీజులు ప్రభుత్వానికి పూర్తిగా మలిచినవు, మున్సిపాలిటీకి రాకుండా చేసినవు. ఎవడబ్బా సొమ్మని మీరు మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీ సర్పంచులలో, మీరు గ్రామ పంచాయతీ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, జిల్లా పరిషత్లను, మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసి ఈరోజు ఆ డబ్బునంతా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి మీరు అవినీతి చేస్తుంటే ఇక్కడ ఉండేటువంటి డబ్బు కట్టిన ప్రజలు, ట్యాక్సీలు కట్టిన ప్రజలు వాళ్ళ రక్తం దాగి వాళ్ళకు రోడ్ వేయనీయకుండా, డ్రైనేజ్ వ్యవస్థ రాకుండా, వాళ్ళకు స్ట్రీట్ లైట్లు లేకుండా, వాళ్ళ కనీస వసతులు కల్పించకుండా, ఒక దవాఖానా లేకుండా, ఒక కాలేజీ లేకుండా, ఒక కమ్యూనిటీ హాల్ లేకుండా డబ్బులు కొనబోతుండ్రు కదా. ఎవనబ్బ సొమ్ము? మేము ఆ రోజు పట్టాలు ఇచ్చినటువంటి భూములు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి హెచ్ఎండిఏ ద్వారా ఒక్క తుర్కయంజాల మున్సిపాలిటీలనే. ప్రధానంగా మీరు ఇబ్రహీంపట్నం తిరుగుతున్నారు, ప్రజా సమస్యలు ఏ విధంగా మీ దృష్టికి వచ్చాయి? ఎందుకంటే 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉండి బంగారు తెలంగాణలో భాగంగా ఇబ్రహీంపట్నం కూడా ఎలాంటి సమస్యలు లేవని అధికార పార్టీ నేత ఎమ్మెల్యే చెప్తున్నాడు. వాడు ఎమ్మెల్యే చెప్పేదాన్ని చెప్తే మీరు నాకు చెప్పకండి, వాడు ఒక దుర్మార్గుడు. పేద ప్రజలను అడగండి, ఏం చేసిండు మీ ఎమ్మెల్యే అని అడగండి. ఈ దుర్మార్గుని గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువ. పేదోళ్లకు మొన్నటికి మొన్న మంచాల మండలంలో 1600 ఎకరాల భూమిని కొల్లగొట్టడానికి చూస్తుంటే నెల రోజుల కింద నేను పోయే వరకు జేసీబీలు పెట్టి, ఇటాచీలు పెట్టి భూములు లేవల్ చేస్తుంటే నన్ను చూసి ఎందుకు పారిపోయినారు? మీ దగ్గర ఏం పత్రాలు ఉన్నాయని పారిపోయినారు? ఎందుకు మీరు ముందు పనిచేసినారు? తర్వాత మీరు అయ్యా కొడుకులు కొట్లాడుకున్నారు కదా, ఎందుకు పోయినాం అక్కడని ఎవడు అడగకపోతే మీ ఇంట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకుంటారు కదా. దళితుల భూములే కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దళితుల భూములను, ఎస్టీలకు ఇచ్చిన భూములను, బీసీలకు ఇచ్చిన భూములను అదిరిచ్చి బెదిరించి తీసుకుంటారు కదా. మల్రెడ్డి రంగారెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్రహీంపట్నం ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తారు? నియోజకవర్గం గడిచిన 15 సంవత్సరాలు నేను ఒక్కసారి పోటీ చేయలేదు, 2 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన, ఒకసారి దేవేందర్ గౌడ్ వల్ల ఓడిపోయినా. దేవేందర్ గౌడు ఆయన రాకపోతే ఈయనకు ఆ రోజు దిక్కులేదు. కాబట్టి ఇబ్రాహీంపట్నం పేద ప్రజలు మల్రెడ్డి రంగారెడ్డికి అండగా ఉన్నారు.
మొన్న టికెట్ ఇవ్వకపోతే అక్కడ అలయన్స్లో టికెట్ ఇస్తే నన్ను పట్టుకొచ్చి ఇంట్లో ఉన్నోని తీసుకుపోయి వాళ్ళు నామినేషన్ వేసి వచ్చి నన్ను నిలబెట్టిన ఘనత ఇబ్రాహీంపట్నం ప్రజలది. అందుకే ఇబ్రాహీంపట్నం ప్రజలకు నేను ఎంత చేసినా తక్కువే. రాబోయే రోజుల్లో ఇబ్రాహీంపట్నాన్ని ఈ రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గం చేస్తా. ఎందుకు చేస్తా అంటే మా పార్టీ ఎక్కడో శిథిలావస్థలో ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో గెలవని 4 మండలాలు ఉంటే 3 జెడ్పీటీసీలు 3 ఎంపీపీలు గెలిపించిన, 4 మున్సిపాలిటీలు ఉంటే 3 మున్సిపాలిటీలు గెలిపించిన, మెజారిటీ సర్పంచులను గెలిపించిన. ఈ సొంత పార్టీలోనే టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళని కలుపుకుని ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే ఇప్పటికే గాంధీ భవన్ కూడా వచ్చి నిరసన చేసిన పరిస్థితి ఉంది. వారిని కలుపుకొని వెళ్తేనే విజయం. కాబట్టి ఎట్లా వెళ్తారు వాళ్ళు? మా తాన ఎవ్వరూ లేరు. టికెట్ అడిగి ఉండొచ్చు, ఎవడో చిల్లరగాడు ఎవడన్నా ఉంటే ఉండొచ్చు. మా తాన ఒకడు ఉన్నాడు రామిరెడ్డి అని, వాడు పెద్ద కోవర్టు. ఆ కోవర్టు గురించి నేను మాట్లాడితే నాకే ఇబ్బంది అవుతుంది. మా చిన్నపిల్లలు, మా పనికిమాలినోడు ఎవడన్నా వాడు మన ఊర్లో మాట్లాడాల్సిందే, నేను మాట్లాడను. మీరు అడిగింది నాకు అర్థమైంది. మా నిరంజన్ రెడ్డి ఉన్నాడు, ఈరోజు నాతోనే తిరుగుతున్నాడు. లేకపోతే అదేవిధంగా మాకు ఇక్కడ శేఖర్ మామ ఉన్నాడు, ఆయన నాతోనే తిరుగుతున్నాడు. టికెట్ అడిగినటువంటి అందరూ దాదాపు 8 మంది ఉన్నారు, అందరు నాతో రోజు ఉన్నారు. ఎవడో ఒకడు కోవర్టుగా ముందర నుంచి గోడల మీద రాతలు రాసుకున్నాడు ఎమ్మెల్యే అవుతాడా? ఊర్లో 10 ఓట్లు లేనోడు ఎమ్మెల్యే అవుతాడా? కూలీలను పెట్టుకొని తిరిగేటోడు ఎమ్మెల్యే అవుతాడా? ఎమ్మెల్యే అనగానే బస్ టికెటా, లేకపోతే ఇంకేమైనా సినిమా టికెటా? సినిమా చూపిస్తారు, ఊర్లలోకి పోతే తన్ని తరిమేస్తారు. మల్రెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా ఎవడన్నా కాంగ్రెస్ పార్టీలో నుంచి పోతే తన్ని తరిమేస్తారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు. ఎంత మెజార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నారు? 50,000 మెజారిటీ పైచలకు గెలవబోతున్నా. ఎవ్వరు ఆపలేరు. ఆ గెలుపు మల్రెడ్డి రంగారెడ్డిది కాదు. నేను గర్వపడుతున్నా, మా యొక్క నియోజకవర్గ ప్రజల గెలుపే అని. మల్రెడ్డి రంగారెడ్డిది కాదు ఇది. నేను ఊహించలేదు ఇంత గొప్ప స్పందన ఉంటుందని, ఇంత గొప్పగా మా ప్రజలు నాతో ఉన్నారు అని. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వెంటనే అసలు నేనే వాళ్ళ దగ్గర పోవాలా? నేను పోకముందే వేలాదిగా గడిచిన వారం రోజుల నుంచి ఒక నిమిషం కూడా మీరు చూసినారు. ఇప్పుడు నేను వచ్చే వరకు ఈరోజు మీరు తక్కువ చూసినారు. ఉదయం నిలబడితే రాత్రి 9 గంటల దాకా నిలబడుతున్నా వాళ్ళకి చెల్లాలు కప్పుకోవడానికి. వాళ్ళు మేమున్నాం మీకు అండగాని వస్తున్నారంటే నేను ఎన్నికలు కొట్లాడినా ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యే పైన భూ కబ్జా మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బ్రదర్, స్థానిక ఎమ్మెల్యే నయీంతోని దోస్తానా చేసి ఈ నియోజకవర్గ ప్రజలను మొట్టమొదట బెదిరించాడు. తర్వాత అధికారం వచ్చినాక, అధికారం లేనప్పుడు నయీంను అడ్డం పెట్టుకున్నాడు. అధికారం వచ్చినాక అవినీతి పోలీసులను పెట్టుకున్నాడు. అందరిని అనడం లేదు, పోలీసులను ఒక్కడో ఇద్దరు అవినీతి అధికారులను అడ్డం పెట్టుకొని, మనం అందరూ అధికారులు మా వల్లే, అందరూ పోలీసులు మా వల్లే, ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నారు. ఒక్కరో ఇద్దరును అడ్డం పెట్టుకొని వాళ్ళను అడ్డం పెట్టి అడ్డంగా పేదోళ్లను ముంచినటువంటి పరిస్థితి ఈ కిషన్ రెడ్డిది. చివరిగా అసలు మల్రెడ్డి రంగారెడ్డికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? గడిచిన 15 సంవత్సరాల నుంచి ఈ అవినీతి పరుని చేతిలో, ఈ అవినీతి ఎమ్మెల్యే చేతిలో అస్తవ్యస్తమైనటువంటి ఇబ్రాహీంపట్నం ప్రజల జీవితాలతో చెలగాటమాడినటువంటి ఈ దుర్మార్గుని చేతిలో దెబ్బతిన్న ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలు నేను అడగకున్నా ఈరోజు నాకు ఓటేయబోతున్నారు. వాళ్ళు ప్రేమతో నేస్తున్నారు నాకు. వాళ్ళు నాకు మమ్మల్ని కాపాడిండి 15 సంవత్సరాలు. మల్రెడ్డి రంగారెడ్డి లేకపోతే, అందుకే చెప్పిన తాళీ బొట్టు కూడా అమ్ముకునేటువంటి దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు. అందుకోసమే నేను ఈరోజు చాలా క్లారిటీగా మీకు చెప్పిన, పేద ప్రజల పక్షాన నిలబడ్డా. రేపు గెలుపు నాది, మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు కాదు, ఇది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పేద ప్రజల గెలుపుగానే
నేను ప్రకటిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం ఇది మొత్తానికి మల్లెడ్డి రంగారెడ్డి చెప్తున్నది. ఖచ్చితంగా భూ కబ్జాదారుడైన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓడించడానికి కాంగ్రెస్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. 50,000 మెజార్టీతో తాను గెలవబోతున్నానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, హైదరాబాద్.